రాము అనే వ్యక్తికి పెళ్ళ 20 ఏళ్ళైనా తన భార్యతో ఎప్పుడూ గొడవలే. ఏది చేసినా ఆమెకు నచ్చదు. విసిగిపోయిన రాము ఊర్లోకి వచ్చిన ఒక బాబా దగ్గరికి వెళ్ళి, స్వామి, నా భార్య ప్రతి చిన్నదానికి నాతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగాడు. దానికి బాబా నవ్వి, అయినా ఆడవాళ్లు వంటగదిలో చాలా కష్టపడతారు. నువ్వు వెళ్ళి ఆమె చేసిన వంటను ఒక్కసారి మనస్ఫూర్తిగా మెచ్చుకో. అప్పుడు చూడు ఆమె నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో అని సలహా ఇచ్చాడు. బాబా మాట మీద నమ్మకంతో రాము ఇంటికొచ్చాడు. రాత్రి భోజనం టైం అయింది. భార్య ప్లేటులో చపాతీలు పెట్టింది. రాము ఒక ముక్క తిని 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నటన మొదలుపెట్టాడు. ఆహా, ఓహో, ఏం రుచి, ఏం టేస్ట్! ఇలాంటి చపాతీలు నా జీవితంలో తినలేదు. స్వర్గం కనిపిస్తోంది సుమతి అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. ఆమె ప్రేమగా తనను హత్తుకుంటుందని రాము ఆశగా చూశాడు. కానీ సీన్ రివర్స్ అయింది. సుమతి ఒక్కసారిగా వంటగదిలోకి వెళ్ళి చపాతీలు కర్ర పట్టుకొని వచ్చి రాముని చితక్కొట్టడం మొదలుపెట్టింది. రాము బిత్తిరిపోయి, ఏమైంది సుమతి? మెచ్చుకుంటే కొడతావేంటి అని అరిచాడు. అప్పుడు సుమతి ఆవేశంగా, 20 ఏళ్లుగా నేను వండి పెడుతుంటే ఒక్క రోజు కూడా బావుంది అనలేదు. ఈ రోజు నాకు ఓపిక లేక పక్కింటి పిన్నిగారిస్తే ఆ చపాతీలు నీకు పెట్టాను. అవేమో నీకు అమృతంలా ఉన్నాయా? అంటే నేను వండినవి నీకు ఎప్పుడూ నచ్చలేదన్నమాట. అని మళ్ళీ వాయించేసింది. అమ్మో, ఆడవాళ్లతో వేగడం చాలా కష్టం బాబోయ్. నవ్వు పక్కన పెడితే ఇందులో ఒక గొప్ప నిజం ఉంది ఫ్రెండ్స్. మొదటిగా మగవారికి మీ భార్యను మెచ్చుకోవడం అనేది ఒక స్ట్రాటజీ లాగా కాకుండా అది ఒక అలవాటుగా మార్చుకోండి. ఎప్పుడో ఒక రోజు కాకుండా ప్రతిరోజు ఆమె చేసే చిన్న పనిని కూడా గుర్తించండి. తర్వాత ఆడవాళ్ళు మీ భర్త ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు దాని వెనుక ఉన్న కారణాన్ని వెతుక్కుండా ఆ నిమిషాన్ని ఆనందంగా స్వీకరించండి. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు, గుర్తింపు లేని చోట బంధం నిలబడదు. ఈ రెండూ సరిగ్గా ఉంటేనే సంసారం సజావుగా సాగుతుంది. ఈ కథ విని మీరు నవ్వుకున్నా లేదా మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసినా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం